ప్రజా వైద్యశాలకి వ్యത്യస్త ప్రాంతాల సంవత్సరాల గురించి ప్రజా వైద్యశాల దీంట్లో ట్రీట్మెంట్ మొత్తం అత్యాధునికంగా మాత్రమే జరపడుతుంది. దీనికి నేను డాక్టర్ని నాకు ఒక అసిస్టెంట్ కావాలి. నేను ఒక అసిస్టెంట్ కోసం చూస్తున్నాను. మీకు ఎవరికంటే తెలిసిన వాళ్ళు చెప్పండి. మామూలుగా డాక్టర్ చేయాలి కలకండి. నేనేమో కంపెనీ స్టార్ట్ చేసి ఫౌండర్ అవుదాం అనుకున్నాను. కానీ అటు డాక్టర్ కాలేక ఫౌండర్ కాలేక కంపౌండర్గా మిగిలిపోయాను. నేను ముందు ఒక హాస్పిటల్లో పనిచేసామండి. హాస్పిటల్లో నుంచి నన్ను తీసేసారు. ఎందుకు తీసేసారో నాకు అర్థం కాలేదు. మీకైనా అర్థమైతే చెప్పండి. ఒకసారి పేషెంట్కి ఎమర్జెన్సీ అయితే డాక్టర్ గారు కాల్ చేశారు. డాక్టర్ గారు పేషెంట్ ఇబ్బంది పడిపోతుందంటే రెడీ చేయమ్మా, ఆపరేషన్ చేయాలన్నది. నేనేం చేశానంటే పేషెంట్ ఇబ్బంది పడిపోతుందంటే చాక్ తీసుకుని రైట్ సైడ్లో కట్ చేశాను. అక్కడ గుండె లేదు, గుండె లేకపోవడం నా తప్ప. బాబు ఎవరన్నా ఏం చేస్తావు? ఏం పడుతుంది? ఏదైతే చేస్తానండి. ఏమి పని చేస్తావు? ఆపరేషన్ చేయమంటే ఆపరేషన్ చేస్తాను. మాకు పేషెంట్ని అంబులెన్స్ ఎక్కించమంటే అంబులెన్స్ ఎక్కిస్తాను. పేషెంట్ పైకి అంబులెన్స్ ఎక్కించమంటే అలా ఎక్కిస్తాను. నేను చెప్పేది ఏంటంటే మా దగ్గర పేషెంట్లు వస్తే పంపించు. ఆపరేషన్ చేయాలి లేదు, నువ్వు లైన్లో పంపించుకోవాలి. ప్రాపర్గా డాక్టర్ గారు బాబు డాక్టర్ గారు సరే సరే డాక్టర్ గారండి. అదే కదండి బాబు నేను. సరే సరే ఇది నీ పేరేంటి? డాక్టర్ గారు నా పేరు పండి అండి. పండి. ఇంటికి సమస్య ఏంటి? డాక్టర్ గారు నేను రోజుకి పక్కకి వెళ్ళిపోతున్నాను, ఏ పని చేయలేకపోతున్నాను, పళ్ళు తిరిగి నేర్చుకోలేకపోతున్నాను. కొంచెం నా సమస్య ఏంటో చూడండి. ఏంటి నేర్చుకోబోతున్నావా? ఒకసారి నేను చూడండి. చూసాను అలా ఏంటంటే పద్ధతి బాగా ఉన్నాడు. ఏంటి చెప్పు. చూడండి రోజుకి పక్కకి వెళ్ళిపోతున్నాను, ఏ పని చేయలేకపోతున్నాను. నాకు ఏమి డౌట్ పడుతుంది. తింటున్నావా రోజు? నువ్వు తింటున్నావా రోజు? తిన్నాను డాక్టర్ గారు. తిన్నావా? నాకు అలా అనిపించట్లేదు. నాకు ఏదో డౌట్ వస్తుంది. రోజు తిన్నాను డాక్టర్ గారు. నిజం చెప్పు. అంటే అప్పుడప్పుడు తింటాను డాక్టర్ గారు. అప్పుడప్పుడు తింటున్నావా? అప్పుడప్పుడు అప్పుడప్పుడు అంటే ఏమన్నా ఫంక్షన్స్ అయినప్పుడు లేదా బాగా చేసినప్పుడు ఏ ఫంక్షన్ ఫంక్షన్గా బాగా చేసుకుంటా. అందుకే అలా అయిపోతున్నావు. మనవాడు అన్నట్టు అసలు పనులు వేసుకుంటున్నావు. అలా అంటే ఎప్పుడన్నా బాగా
అంటే ఉదయాన్నే మా అమ్మమ్మని బయటికి తీసుకెళ్ళడానికి, నా పిల్లలు రెడీ చేసి స్కూల్కి తీసుకెళ్ళడానికి, వాళ్ళని స్కూల్ నుంచి తీసుకురావడం, మళ్ళీ రెడీ అయ్యి ఆఫీస్ నుంచి మళ్ళీ రెడీ అయ్యి రావడం ఇంటి పనులు మానేసి వచ్చింది. మానేసి వస్తుంది కదా, పనులు తింటమాని వస్తుంది ఎవరైనా. నువ్వు తింటమానిస్తావా లేకపోయావు, నువ్వు తింటమానిస్తే నువ్వు నేర్చించబడిపోతావు, నువ్వు జాబ్ చేసుకోగలవా, నీ కుటుంబాన్ని పోషించుకోగలవా, నీ పిల్లలు పెద్ద చేయగలవా, నువ్వు ఏమైనా పని చేయకుండా చేసుకోగలవా, నువ్వు అయిపోతావు కదా. నువ్వు రోజు భోజనం చేస్తే ఏ సమస్య ఏ ప్రాబ్లం ఉండదు, దర్శపడవు, బాగానే ఉంటావు, అన్ని పనులు చేసుకోగలవు. రోజు 3 పూటలా తిను, శుభ్రంగా తిను, నీకు ఏ ప్రాబ్లము లేదు. సరే మీరు చెప్పినట్టే తింటాను. కానీ ఒకటి కొన్ని అడగొచ్చా? మరి మనకి డబ్బులు ఫ్రూట్స్ తినొచ్చా? వెజిటేబుల్స్ తినొచ్చా? చిక్కులు మటన్ ఫ్రాన్స్ అయి తినొచ్చా? తినచ్చు. బాబు పేషెంట్ నువ్వు మా బుర్ర తప్ప ఏమైనా తినచ్చు కానీ నేను సోమలాక్షి. ఇంకొక విషయం, నీకు రెగ్యులర్ చెకప్ అవసరం. నువ్వు ప్రతి ఆదివారం నరసింహం సెంటర్లో ఉన్న వ్యత్యస్త ప్రాంతాల నేను ఆయుర్వేద సూచనలు, ఆధ్యాత్మికంగా ఎలా తినాలి ఏంటి అన్నీ నేర్పిస్తాడు. నీ రెగ్యులర్ చెకప్ అవసరం కాబట్టి ప్రతి ఆదివారం మానకుండా తప్పనిసరిగా సరేనా? సరే బాబు నెక్స్ట్ పేషెంట్ రండమ్మా. డాక్టర్ గారు పేషెంట్ సమస్య ఉంటుంది. అతను తినడం మానేశాడు, అంటే దేవుడితో సహవాసం మానేశాడు. తినడం అంటే దేవుడి వాక్యాన్ని అతను చదవడం మానేశాడు, దేవుడితో సహవాసం లేకుండా జీవిస్తున్నాడు. కొంతమంది అప్పుడప్పుడు ఫంక్షన్కి పండుగకి అప్పుడు మాత్రమే దేవుడి సహవాసానికి దేవుడి దగ్గరికి వస్తారు. అలా కాదు, మనం రోజు దేవుడితో సహవాసం చేస్తూ రోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మనం రోజు సహవాసం చేయాలి. సహవాసం చేయాలంటే వాక్యం తప్పనిసరిగా చదవాలి. అంటే మనం రోజు వాక్యాన్ని దేవునితో సహవాసం చేస్తే ఆరోగ్యంగా ఉంటామండి. అవును, దేవుడితో సహవాసం చేసి రోజు వాక్యం చదివితే మనం ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంటాం. ఓకే, నెక్స్ట్ పేషెంట్. ఒక నెక్స్ట్ పేషెంట్ రండమ్మా. డాక్టర్ గారు మన ఇంటికి పేరేంటి? నా పేరు ప్రేమించానండి. ప్రేమించండి. ఇంటికి సమస్య ఏంటి? కొన్ని రోజుల నుంచి ఇంట్లో గొడవగా ఉందండి. ఎప్పటి నుంచి? ఒక 2-3 సంవత్సరాల నుంచి అండి. నువ్వు ఇంకా ఏ పని చేయలేకపోతున్నాను. అలాగే ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు, ఇంట్లో సామాన్లు అయితే నీకు ఈసీజీ పరీక్ష చేయాలి, చేయించుకుంటావా? ఫ్రీగానే చేస్తాను. ఈ బాబాయ్ ఏంటంటే వీడియోలు ఫేస్బుక్, సెలబ్రిటీస్, ఇన్స్టా ఏంటి డాక్టర్ గారు? ఓకే బాబు, నీకు చాలా కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది లోపల. చిన్న ఆపరేషన్ చేయించుకుంటావా? ఫ్రీగా చేస్తాను. ఓకే, ఎనస్థీషియా ఇవ్వు. నువ్వు వచ్చిపోతే తెలుసు కదా. ఓకే, ఒకసారి చూద్దాం, నేను ఒకసారి చెక్ చేద్దాం. డాక్టర్ గారు
ఏవేమో చేస్తున్నాయండి. అవి ఏవేమో కాదు, నోటిఫికేషన్ సరిగా అవే ఇంత మనం చూసాం కదా ఈసీజీలో, అవే ఎందుకు ఆపరేషన్ చేయాలి, నర్సింగ్ చేయాలి, అది మనకు తెలుసు కదా. ఇచ్చావా? మా డాక్టర్ గారికి ఏం తెలియదు, తెలిసినంత వేస్ట్ చేసేస్తారు. మొత్తం ఏమో నాకు తెలుసు కదా. అరే బాబు, ఈ పేరు చదివామా? ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించను. ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించను. ఈ విషయం గురించి మా డాక్టర్ గారు మెడిసిన్ అంతా వెయిట్ చేస్తారు. ఇచ్చావా? ఇంజక్షన్ ఇచ్చావా? ఇచ్చాను మాస్టర్ డాక్టర్ గారు. ఇంత తొందరగా కొట్టకూడదు. వాళ్ళు చేయమంటారండి. నువ్వేం చేయట్లేదు, పక్కన కూర్చోవాలి. వాట్సాప్ మెసేజ్, ఫేస్బుక్, యూట్యూబ్. ఇంత చెత్త ఉంటే బరువులో కనబడుతుంది. దేవుడిని చేసుకోవాలంటే దేవుడు గుర్తించాలి. యేసయ్య ఆయన వాక్యం, ప్రార్థన, విశ్వాసంతో ఉంటే మనము ఈ దేవుడిని జయించగలం. దేవుడికి ప్రార్థన చేసి ఆయన నమ్మకం వచ్చి విశ్వాసంతో ఉంటే మనకు లేచిన తర్వాత తీసేయాలి. ఏ బాబు అయిపోయింది. అప్పుడే విన్నానండి. అయిపోయిందే బాబు, నీ వీడియోలో అన్నీ చూసాను. నాకు పూర్తిగా పూర్తిగా అయిపోయింది, మొత్తం చూసాం. కానీ మా డాక్టర్ గారు చెప్తారు పూర్తిగా పూర్తిగా నయమైపోయినట్టే, కానీ ఇంకా కొంచెం ఉంది. నీలో ఇన్ఫెక్షన్ ఉంది, నీ లోపల ఉండేది లేదు. నీలో ఇన్ఫెక్షన్ తీసేసి మేము దేవుని వాక్యాన్ని వింటాం. నువ్వు మిగిలిన వాటికి దూరంగా ఉండి దేవుని వాక్యాన్ని దగ్గరగా ఉంటావు. సరేనా? ఇంకొక విషయం, నువ్వు ప్రతి ఆదివారం నేను నర్సనమని సంఘంలో బేదస్త ప్రార్థన మందిరానికి ప్రతి ఆదివారం నువ్వు అందించాలి. నేను అక్కడ ఎలా జీవించాలి, దేవునితో సంబంధం ఎలా కలిగి ఉండాలి, ఏంటి అన్నీ చెప్తారు, అది నేర్పిస్తారు. సరేనా? డాక్టర్ గారు ఏం సమస్య ఏంటంటే, ఇతని సమస్య ఏంటంటే 2-3 సంవత్సరాలు స్కూల్లో బరువుగా ఉన్నాను కదా, అప్పుడు ఫోన్ కాల్ అంటున్నాడు. అప్పటి నుండి ఆ వీడియోలు చూసావు కదా, వీడియోలు, సినిమాలు, సెలబ్రిటీ ఫోటోలు, బాబోయ్ నా వీడియోలు కదండి. అవన్నీ వీడియోలు వాళ్ళందరినీ చూసి వాళ్ళందరినీ చూసి వాళ్ళని ఎక్స్పైరీగా చేసుకుని వాళ్ళని ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. అప్పటి నుండి తను అలా అయిపోయాడు. ఇప్పుడు మనం దాంట్లో ఉన్న అతలో ఉన్న అంతా తీసేసి
దేవుని వాక్యాన్ని వింటాం. ఇక్కడ నుంచి తను దేవుడితో సహవాసం చేస్తాడు, దేవుడితో సంబంధం కలిగి ఉంటాడు. ఇంకా మనం అతను ప్రోత్సహించి హెచ్చరించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ పేషెంట్ సార్ మా తమ్ముడు సార్ పేరు లక్కీ. లక్కీ బాబు లక్కీ ఇంత మనం అంతే సార్. రే బాబు హాస్పిటల్ ఫోన్ వాడు ఇదే సార్ ప్రాబ్లం. బాబు బాబు లక్కీ ఏంటమ్మా ఇంకా సబ్జీయా? ఆ సబ్జీ పాజిటివ్ ఎక్కువైపోయి చెప్పారు. మంచిగా ఉంది ఏదో మెరుగుగా ఉంటే కష్టం. అవును ఏదో చేసి పెట్టి ఏదో వస్తుంది ట్రీట్మెంట్ చేయాలి. ఆవిడ కొట్టుకోవాలంటే సాధ్యం అయిపోవాలి. అదే కొడుకోరా కొడుకోరా ఇలా కాస్తే మీకు అనిపిస్తుంది. రే బాబు సత్తి, రే సత్తి నాకు చదువుతున్నాను కానీ చదవాలి. పడుకున్నాడు అప్పుడే మళ్ళీ నువ్వు బాగా తొందరగా పడుకుంటావు. టైం ఇచ్చింది టైం ఉండేది కదా. టైం తీసుకురా. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఏంటంటే దేవుని వాక్యాన్ని మీ కాళ్ళకు గడియాలుగాను మీ చేతికి కంకణాలుగాను పెట్టుకున్నాము. సో అంటే దేవుడి వాక్యాన్ని మనం వీళ్ళకి దగ్గరగా ఉంటుంది. దేవుని వాక్యం పిల్లలకి దగ్గరగా ఉంచుతుంది తప్ప వీళ్ళు ఇలా చనిపోతారు. దేవుని వాక్యంతో ఈ వాక్యంతో దగ్గరగా ఉండేది వీళ్ళు తల్లిదండ్రులు మాట్లాడుతారు. ముందు వీళ్ళు తల్లిదండ్రులు మాట్లాడాలి, వాళ్ళకి భయపడాలి అంటే దేవుని వాక్యానికి దేవుడికి భయపడాలి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి వీళ్ళకి వాక్యాన్ని దగ్గరగా ఉంచాలి. సరే వేసిన తర్వాత తీసుకోండి. రే బాబు సత్తి, రే కాన్స్టిఫైడ్ దేర్ దేర్ సి సి స్కోర్. రే బాబు అదేంటి సబ్జెక్ట్ సబ్జెక్ట్ డింగల్ వేసావు, ఇప్పుడేంటి ఉడుకు పెరుగులేదు. తీసుకుందాం. డాక్టర్ నా తమ్ముడు తగ్గిపోయిందా? తగ్గిపోయిందంటే పూర్తిగా తగ్గలేదు. ఇంకా మన దేవుని వాక్యాన్ని దాన్ని గమనించాలి కాబట్టి తన దేవుని వాక్యాన్ని మొత్తానికి ప్రయత్నిస్తాడు. మన ఇంకా తను బలపరచాలి. కాబట్టి నువ్వు ప్రతి ఆదివారం నరసింహారావు చంద్రబాబు చేస్తా పడుతున్నాను ఇలాంటి ప్రతి ఆదివారం ఉదయం గురించి తీసుకురాలి. అంటే ఎలా నడవాలి, ఏంటి, దేవుడితో ఎలా ఉండాలి, దేవుని వాక్యాన్ని ఎలా అనుసరించాలి అన్నీ నేర్పిస్తాడు. నువ్వు కూడా యమస్తుల్లో ఉన్నావు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకి పేద నమస్తే. వస్తాను.
ఈసారి ఓడికి నమ్మకాలు ఎగ్జామ్ మర్చిపోతే చైల్డ్ కూడా చేస్తాను. సరే కానీ నాకు అర్థం కావట్లేదు, అంత ఫాస్ట్గా ఎలా పడుతున్నారు? ఏంటి అలా పడుకోబెట్టావా? మరి కూడా మెడిసిన్ ఉంది, సిజర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సర్జరీస్ అన్నీ ఉన్నాయి. దేవుని వాక్యం పడుకోబెట్టి చదివించి పడుకోబెడతావా? అది ఎవరి వల్ల తెలుసా? సాతాను నువ్వు చేయకు. మనకు అంతా మెడిసిన్ ఉంది, అన్నీ ఉన్నాయి, వాటిని వాడు. సరేనా? ఎక్స్ప్రెషన్ లేదు. ఫుల్గా తాగేసి రోడ్డు మీద యాక్సిడెంట్ పడిపోయింది. బ్లడ్ ఆపరేషన్ చేయాలి. వెళ్ళింది ఎవరు ఆపకుండా చెప్పండి బట్టి చూసి పెట్టేసింది. అది 90 పట్టు 90 యాక్సిడెంట్ అయితే ఏదైనా చెప్తాడు. బైబిల్ ఈ పరిశోధన మనకి దేవుడు తినడానికి మంచి ఆహారాలు వస్తువులు అన్నీ ఇస్తుంటే ఇలా దర్శనానికి బానిసై పాడైపోతున్నారు అందరూ. మంచి ఆరోగ్యాన్ని దేవుడు మంచి ఆహారాన్ని ఇస్తుంటే దేవుని ఆజ్ఞాన్ని ఇస్తున్నా ఇలా తయారైపోతున్నారు అందరూ. ఓకే బండి అరే బాబు నేను అమ్మగా లేక మళ్ళీ ఏంటి దిగిందా? ఏంటమ్మా ఏంటి ఆ తాగుడేంటి? నీ వల్ల ఇంత తాగలిపోయింటే యాక్సిడెంట్ చేసి వచ్చావంట. అంత తాగాల్సిన అవసరం ఉంది. ఎవరు తాగాడంట? స్ట్రగిల్సా? ఇంట్లో స్ట్రగిల్సా? ఏమైంది ఇంట్లో స్ట్రగిల్స్ అంట? అంత తాగానంటే ఏమొచ్చినాయండి? మీ ఆవిడ కొట్టేస్తుందా? మీ ఆవిడ కొట్టేస్తే తాగేస్తావా? దేవుడు మంచి ఆహారాన్ని ఇస్తున్నాడు. ఆ ఆహారాన్ని అందుకని వ్యసనానికి వీటికి అలవాటికి దూరంగా ఉండవు. ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. మీ ఫ్రెండ్ని అన్నాడికి దూరంగా ఉంచండి. సరేనా? దేవుడితో సంబంధం కలిగి ఉండాలంటే మనం ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, దేవుడితో దగ్గరగా ఉండాలి, దేవుడితో సంబంధం కలిగి ఉంటాం. అప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మికంగా ఎదగలం. అలాగే తల్లిదండ్రులకు భయపడాలి, దేవుడికి భయపడాలి. దేవుడికి భయపడితే మాత్రం తల్లిదండ్రులు కూడా భయపడగలం.